గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈసారి ఎలాగైనా గెలిచి గ్రేటర్లో పూర్వ వైభవాన్ని తీసుకురావాలని పట్టుదలతో కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన కాంగ్రెస్ నూతన కమిటీలు వేయడంతో పాటు జిహెచ్ఎంసీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు క్యాడర్ను యాక్టివేట్ చేయాలని భావిస్తుంది. అసలు ఇంతకు గ్రేటర్ పరిధిలో అధికార పార్టీ వేస్తున్న ఎత్తులేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. జిహెచ్ఎంసీలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుండగా హైదరాబాద్ జిల్లా పార్టీ సంస్థాగత ఇన్ఛార్జ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సైతం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి ఆయా నియోజకవర్గ పరిధిలోని నేతల సమస్యలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేయడంతో పాటు తగిన సూచనలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు నివేదికను కూడా అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ బలంగా ఉండేది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుండి 2009 వరకు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఆనాడు హైదరాబాద్లో మొత్తం 14 ఎమ్మెల్యే స్థానాలుండగా 4 కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షాలుగా టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్ 6 స్థానాల్లో, ఎంఐఎం 4 స్థానాల్లో విజయం సాధించాయి. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో జిహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని గెలుచుకుంది. తనకు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎంతో కలిసి బల్దియా పీఠాన్ని షేర్ చేసుకుంది. ఇక రాష్ట్ర విభజన తర్వాత గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడింది. హైదరాబాద్ నగరంలో బలమైన నేతలుగా ఉన్న జనార్దన్ రెడ్డి, ముఖేష్ గౌడ్ మరణించడం పెద్ద మైనస్గా మారింది. ఆ తర్వాత మాజీ మంత్రి దానం నాగేందర్ గులాబీ పార్టీలో చేరారు. ఇక నగరానికి చెందిన మరో మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. దీంతో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడింది. 2014-18లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హైదరాబాద్ నగరంలో ఉన్న 15 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. 2023లోనూ హైదరాబాద్ జిల్లాలో అదే సీన్ రిపీట్ అయింది. సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్లో ఖాతా తెరవలేకపోయిన కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో మాత్రం గెలిచింది. ఇక రంగారెడ్డి జిల్లాలో సైతం కాంగ్రెస్ వరుసగా జరిగిన 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించలేకపోయింది. ఇక 2015, 2020లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్కే పరిమితమైంది. 2025 డిసెంబర్ నాటికి ప్రస్తుతం ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ పదవీకాలం ముగుస్తుండగా ఈసారి ఎలాగైనా జిహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ జిహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా ఇతర పార్టీలకు చెందిన కార్పొరేటర్లు కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక గ్రేటర్ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. పటాన్ చెరువు, రాజేంద్ర నగర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు హ్యాండ్ ఇచ్చి హస్తం నీడకు చేరిపోయారు. మాజీ మంత్రి, ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ సికింద్రాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక గ్రేటర్ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మరికొందరు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోందట. మరోవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రేటర్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే హైడ్రా పేరుతో నగరంలో అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. ఇక ఫోర్త్ సిటీ పేరుతో హైదరాబాద్ నగరం పక్కనే మరో నగరాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇక హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల వరకు మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు కూడా పూర్తవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు, రోడ్లు, నాలాల అభివృద్ధి లాంటి కార్యక్రమాలను చేస్తున్నారు. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు హస్తం పార్టీ వైపుకు మొగ్గు చూపే విధంగా సీఎం రేవంత్ రెడ్డి భారీ స్కెచ్ రెడీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచి గ్రేటర్ నగరంలో మరింత పట్టు పెంచుకునే దిశగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఉమ్మడి రాష్ట్రంలో గ్రేటర్ నగరంలో చక్రం తిప్పిన కాంగ్రెస్ 2014 తర్వాత పూర్తిగా డీలా పడింది. ఇప్పుడు అధికార పార్టీగా తిరిగి గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది. చూడాలి మరి టార్గెట్ గ్రేటర్ అంటున్న కాంగ్రెస్ క్యాపిటల్ సిటీలో ఎలా పాగా వేస్తుందో.